ఈరోజు మహారాష్ట్ర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా అతని యుద్ధ నైపుణ్యం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. 17 ఏళ్ల వయసులో శివాజీ మొట్టమొదటి యుద్ధం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లలో కొండన, రాజ్గఢ్ కోటలను సొంతం చేసుకుని పూణే ప్రాంతానంతా స్వాధీనంలో తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటను సొంతం చేసుకోవడం చూసి ఆదిల్ షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేశాడు. తర్వాత శివాజీని బెంగళూరులో ఉన్న శివాజీ అన్న అయిన సంభాజీని పట్టుకోవడానికి 2 సైన్యాలను పంపాడు. వారిరు అన్నదమ్ములు ఆ 2 సైన్యాలని మట్టుకరిపించారు. అప్పుడు ఆదిల్ షా యుద్ధ భయంకరుడిగా పేరు పొందిన అఫ్జల్ ఖాన్ ని శివాజీ మీదకి యుద్ధానికి పంపాడు. శివాజీ మెరుపు దాడులు, గెరిల్లా యుద్ధ పద్ధతులు తెలుసుకున్న అఫ్జల్ ఖాన్ అతన్ని ఓడించడానికి యుద్ధభూమి మాత్రమే ఏకైక మార్గమని తలచి శివాజీని రెచ్చగొట్టడానికి శివాజీ ఇష్టదైవమైన భవానీదేవి దేవాలయాలను కోల్చడం మొదలుపెట్టాడు. ఇది తెలిసిన శివాజీ తను యుద్ధానికి సిద్ధంగా లేనని చర్చలకు ఆహ్వానించాడు. ప్రతాప్గఢ్ కోట దగ్గర సమావేశం అవడానికి ఇద్దరు అంగీకరించారు. అఫ్జల్ ఖాన్ సంగతి తెలిసిన శివాజీ తన ఉక్కు కవచాన్ని ధరించి పిడిబాకు లోపల దాచుకున్నాడు. ఇద్దరు కేవలం తమ అంగరక్షకులతో గుడారంలోకి వెళ్లి చర్చలు జరుపుతుండగా అఫ్జల్ ఖాన్ దాచుకున్న కత్తితో శివాజీ పైన దాడి చేసినప్పుడు ఉక్కు కవచం వల్ల శివాజీ తప్పించుకున్నాడు. అంతలో అడ్డు వచ్చిన అఫ్జల్ ఖాన్ సైనికాధికారులను శివాజీ సైన్యాధికారులు అడ్డుకోగా శివాజీ తన దగ్గరున్న పిడిపుల గోర్లతో అఫ్జల్ ఖాన్ పొట్టను ఉగ్ర లక్ష్మణసింహ వలె చీల్చి చెండాడాడు. అఫ్జల్ ఖాన్ తప్పించుకుని గుడారం నుండి బయటికి పారిపోతుండగా ఒక్క వేటుతో శివాజీ అఫ్జల్ ఖాన్ తల నరికి వేశాడు. అఫ్జల్ ఖాన్ సేనను శివాజీ సేన దట్టమైన అడవుల్లో అటకాయించి మెరుపు దాడులతో మట్టి కరిపించింది. ఈ విజయంతో శివాజీ మరాఠా యోధుడిగా మహారాష్ట్ర అంతా పేరు తెచ్చుకున్నాడు. ఎలాగైనా శివాజీని అణచాలని బీజాపూర్ సుల్తాన్ యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్న ఆఫ్ఘన్ పశ్చిమ సైనికులను పంపించగా శివాజీ సేన వేల సంఖ్యలో పస్తులను చంపి విజయం సాధించింది. ఈ సంఘటనతో శివాజీ కీర్తి ప్రతిష్టలు భారతదేశమంతా వ్యాపించాయి. ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శంగా నిలిచాడు.